హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ అండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ కి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అసలు ఓబీసీ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే డాక్యుమెంట్స్ ఏంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చా లేదా, ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది, అలాగే మనం ఈ రోజు క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఎన్నాళ్ళు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతామన్నమాట. ఓబీసీ సర్టిఫికేట్ అండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. యాక్చువల్లీ మన రాష్ట్రంలోనైతే కనుక, రాష్ట్రానికంటే స్టేట్ వైజ్ అయితే కనుక మనకి లోకల్లోని బీసీఏ బీసీడిఈ అని ఉంటుందండి. అంటే ఇవన్నీ కూడా మన స్టేట్ వైజ్ మాట అండి. అంటే మనకి ఏమైనా పథకాలు కావాలన్నా స్కూల్స్ కానీ దేనికైనా అంటే మన రాష్ట్రానికి సంబంధించి బీసీ సర్టిఫికేట్ అయితే కనుక సరిపోతుందండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ అయితే కనుక సరిపోతుంది. కానీ మన రాష్ట్రాన్ని దాటి కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఏ పథకాలకు కానీ లేదా స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ లేదా జాబ్ పర్పస్ మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి అయితే కనుక ఈ ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలన్నమాట. బీసీ సర్టిఫికేట్ ద్వారా మన రాష్ట్రంలో ఎలాంటి రిజర్వేషన్స్ అయితే మనకు వస్తున్నాయో కేంద్రంలో కూడా కేంద్రానికి సంబంధించి ఏదైనా రిజర్వేషన్స్ మనకి కావాలి అనుకుంటే జాబ్ లో గానీ స్కూల్స్ లో గానీ మరి ఏ ఇతర పథకాల్లోనైనా సరే ఏదైనా రిజర్వేషన్ మనకు కావాలి అంటే కనుక ఓబీసీ ఉండాలన్నమాట అండి. చాలా మంది అంటారు మా దగ్గర సర్టిఫికేట్ ఉందండి, బీసీ సర్టిఫికేట్ ఉందండి. బీసీ సర్టిఫికేట్ ఏది కూడా ఓబీసీలోకి రాదు మాట అండి. బీసీ సర్టిఫికేట్ మన స్టేట్ కు మాత్రమే సంబంధించింది. ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ మాట. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ జాబ్ కైనా దేనికైనా సరే ఓబీసీ అన్నది మీకు రిజర్వేషన్ కి పనికొస్తుంది మాట. అలాగే మనం ఈ రోజు క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఓబీసీ పెట్టినప్పుడు రేషన్ కార్డ్ తో పాటు నోటరీ కూడా పెట్టమంటారు. ఎందుకు అంటే కనుక మీకు ఇన్కమ్ ఇంతే వస్తుంది అని ఒక డిక్లరేషన్ కింద నోటరీని చేయించమంటారు అన్నమాట అండి. అందుకే ఓబీసీ పెట్టినప్పుడు ఇన్కమ్ కింద నోటరీని కూడా పెట్టమంటారు అనమాట. అంటే రేషన్ కార్డ్ కింద ఇన్కమ్, దాంతో పాటు ఒక నోటరీ. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు కనుక వాళ్ళ ఆధార్ కార్డ్ తో పాటు వాళ్ళు పే స్లిప్ గానీ ఫామ్ 16 గానీ బ్యాంక్ అకౌంట్ గానీ అంటే బ్యాంక్ అకౌంట్ లోని లాస్ట్ పేజెస్ గానీ వాళ్ళు పెట్టాల్సి ఉంటుందన్నమాట అండి. అలాగే దాంతో పాటు ఈ డిక్లరేషన్ కూడా పెట్టాలన్నమాట అండి. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఓబీసీ ఎంతవరకు పనిచేస్తుందంటే కనుక 8 లక్షల కన్నా తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ క్రిమీ లేయర్ కింద వస్తారన్నమాట అండి. నాన్ క్రిమీ లేయర్ కింద రావడం వల్ల మీకు సెంట్రల్ లోని రిజర్వేషన్ అన్నది మీకు వస్తుంది అన్నమాట అండి. క్రిమీ లేయర్ అంటే కనుక 8 lakhs కన్నా ఎక్కువ అబౌవ్ ఉన్న అమౌంట్ ఉంటే కనుక అంటే శాలరీ కాని వారు ఏ ఇతరైనా 8 lakhs కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా నా క్రిమీ లేయర్ కింద వస్తారన్నమాట అండి. క్రిమీ లేయర్ అంటే 8 లక్షల కన్నా ఎక్కువ వాళ్ళకి ఇన్కమ్ ఉంటే పర్ యానము అలాంటి వాళ్ళందరూ కూడా క్రిమీ లేయర్ కింద వస్తారన్నమాట. క్రిమీ లేయర్ కింద వచ్చిన వాళ్ళకి ఏ రకమైన రిజర్వేషన్ ఉండదు. వాళ్ళు ఓబీసీ అయినప్పటికీ కూడా వాళ్ళని జాబ్స్ లోని జనరల్ కింద ట్రీట్ చేస్తారన్నమాట అండి. అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నప్పుడు మీరు ఫస్ట్ అప్లికేషన్ ఉంటుందండి, ఓబీసీ అప్లికేషన్ అది నింపాల్సి ఉంటుంది. దాంతో పాటు ఐడి ప్రూఫ్ మాట అండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా పెట్టొచ్చు మాట అండి. ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా ఓబీసీ సర్టిఫికేట్ కి అప్లై చేస్తే కనుక మీకు ఇవ్వరమాట అండి. ఫస్ట్ మీకు స్టేట్ లోని క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలన్నమాట అండి. క్యాస్ట్ కి మీరు అప్లై చేసి క్యాస్ట్ వచ్చిన తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ కి క్యాస్ట్ ప్రూఫ్ పెట్టి అప్పుడు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో ఐడి ప్రూఫ్ ఉండాలి. ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్ కూడా సేమ్ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఒకటే. దాంతో పాటు క్యాస్ట్ అంటే ఓల్డ్ క్యాస్ట్ అన్నది ఏదైనా మనం పెట్టాలన్నమాట అండి. స్టేట్ లెవెల్ ది పెడితే సెంట్రల్ లెవెల్ దానికి ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆ తర్వాత మన ఇన్కమ్ కి సంబంధించి మన దగ్గర రేషన్ కార్డు పెడతారు. దాంతో పాటు ఏంటంటే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ క్రిమీ లేయర్ కింద వస్తారన్నమాట. వాళ్ళకి బీసీ రిజర్వేషన్స్ అన్నవి వస్తాయి. 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం, సంవత్సరానికి ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా క్రిమీ లేయర్ కింద వస్తారు. వాళ్ళు ఓబీసీ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకమైన రిజర్వేషన్ కూడా ఉండదన్నమాట అండి. సో మరి చూసారు కదా, అప్లికేషన్ పెట్టాలి. ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ కింద, అడ్రస్ ప్రూఫ్ కింద మీరు మీ దగ్గర ఏది ఉన్నా సరే పెట్టండి. దాంతో పాటు పాత క్యాస్ట్ పెట్టాలి. దాంతో పాటు లాయర్ యొక్క నోటరీ పెట్టాలి. అలాగే ఇంకా సపోర్టింగ్
ఆప్షనల్స్ కింద టీసీ కంపల్సరీ ఉండాలన్నమాట. టీసీ ఎందుకంటే టీసీలోని క్యాస్ట్ అనేది మెన్షన్ చేస్తారు కనుక టీసీ పెట్టండి. దాంతోపాటు పాత ఓబీసీ ఉంటే ఓబీసీ పెట్టండి. అలాగే పాత క్యాస్ట్లు ఉంటే కనుక క్యాస్ట్లు కూడా యాడ్ చేయండి. స్టడీ ఉంటే కనుక స్టడీ కూడా పెట్టండి అనమాట. ఇది కూడా మీరు అప్లికేషన్ తో పాటు ఎన్క్లోజర్స్ అన్ని పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. అలాగే అప్లికేషన్ కూడా మీరు తీసుకెళ్లి విఆర్ఓ గారికి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు అక్కడ వెరిఫై చేసి మీకు అక్కడ మళ్ళీ మీకు సర్టిఫికేట్ అప్రూవల్ అయిన తర్వాత మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఇది మీకు 30 days ప్రాసెస్ ఉంటుంది అనమాట అండి. 30 days లోపల మీకు మళ్ళీ మెసేజ్ వస్తుంది ఫోన్ కి. మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి ఓబీసీ గురించి. ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ కూడా చూద్దామండి మన ఓబీసీది. దానిలో ఎలా నింపాలి ఏంటన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అందరికీ అవసరమే, అందరికీ షేర్ చేయండి. ఇదే ఓబీసీ అప్లికేషన్ అండి. ఇది ఓబీసీ అప్లికేషన్ లో ఫస్ట్ మనం ఏంటంటే మన పేరు రాయాలండి అన్ని క్యాపిటల్ లెటర్స్ లో. తర్వాత జెండర్ మేలా ఫీమేలా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రాయండి, రెసిడెన్స్ అడ్రస్ రాయండి, అలాగే పర్మనెంట్ ఉంటే పర్మనెంట్, ప్రెజెంట్ ఉంటే ప్రెజెంట్ కూడా రాయండి. రిలీజియన్ అంటే కనుక హిందూ అని రాయండి. క్యాస్ట్ అంటే బీసీ ఏబిసిడిలో ఏదో మీద రాయండి. అలాగే సబ్ క్యాస్ట్ లో ఆ క్యాస్ట్ పేరు రాయండి. ఇష్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ఫాస్ట్, ఇది వరకు మీకు క్యాస్ట్ ఇచ్చారా, ఎస్ఆర్ నో. ఎడ్యుకేషనల్లోని క్యాస్ట్ సర్టిఫికేట్ టీసీలో ఉందా, మీరు ఏం చేస్తుంటారు, మదర్ పేరేంటి, ఫాదర్ పేరేంటి, అలాగే ఫాదర్ ఏం చేస్తుంటారు, మదర్ ఏం చేస్తుంటారు. ఇదంతా కూడా సెకండ్ పేజ్లో అయితే మీకు ఏమీ ఉండదండి. సెకండ్ పేజ్లో అంతా కూడా డిఫెన్స్ వాళ్ళకి, తర్వాత మనకి అగ్రికల్చర్ ఉన్న వాళ్ళకి, ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ మాట మనకైతే కనుక అవసరం లేదండి ఇది. ఇక థర్డ్ పేజ్కి వచ్చేటప్పటికి మనకి ఇన్కమ్ ఎంతో రాయండి, ఫ్యామిలీ ఇన్కమ్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందో రాయండి, పర్పస్ ఎందుకోసం ఈ ఓబీసీ రాయండి, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకేమైనా సరే అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇచ్చి సిగ్నేచర్ చేసి డేటు టైము వేసి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇంతేనండి.